నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక హిల్టన్ హోటల్లో జరిగిన కాల్పులు అమెరికా రాజకీయ వాతావరణంలో ఒక్కసారిగా సంచలనం రేపిన ఘటనగా మారాయి. ముఖ్యంగా ఈ ఘటనకు ముందు వినిపించిన ఒక వ్యాఖ్య ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. హిల్టన్ హోటల్లో జరగబోయే కీలక కార్యక్రమం నేపథ్యంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా ఉన్న కారోలిన్ లెవిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ అద్భుతంగా మాట్లాడబోతున్నారని, ఆయన ప్రసంగం పదునైన పదజాలంతో నిండిపోతుందని చెప్పే క్రమంలో లెవిట్ ఒక ఉపమానం ఉపయోగించారు. ఈ రాత్రి మాటల తూటాలు పేలనున్నాయి, ఆ శబ్దాలు అందరూ వినాల్సిందే అని లెవిట్ చెప్పిన మాటలు సాధారణ రాజకీయ వ్యాఖ్యల్లా కనిపించాయి. కానీ కొన్ని గంటల్లోనే అదే వేదిక దగ్గర నిజంగా కాల్పులు జరగడంతో కలకలం రేగింది. ఈ సంఘటనతో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఇది యాదృచ్ఛికమా లేక ముందే తెలిసిన విషయమా అని ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఇదంతా రాజకీయ ఎత్తుగడేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి లెవిట్ ఉద్దేశం రాజకీయంగా ట్రంప్ ప్రసంగం ఘాటుగా ఉంటుందని చెప్పటమే అయినప్పటికీ జరిగిన సంఘటన ఈ వ్యాఖ్యలను విపరీతంగా వైరల్ చేసింది. ఇక కాల్పులు మొదలైన క్షణంలో అక్కడి పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది. ప్రముఖులు, రాజకీయ నేతలు, అతిథులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తుంటే కొన్ని అప్రత్యక్ష దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు మాత్రం భిన్నంగా ప్రవర్తించడం వివాదానికి దారితీసింది. కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా కొందరు మీడియా ప్రతినిధులు ఖరీదైన వైన్, షాంపెన్ బాటిళ్లతో సెల్ఫీలు దిగటం కనిపించింది. ఇంకొందరు ఆ బాటిళ్లను చేతుల్లో పట్టుకుని బయటకు వెళ్తూ కనిపించారు. ప్రత్యేకంగా మహిళా జర్నలిస్టులు వైన్ బాటిల్స్ ను వెంట తీసుకువెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారిలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రమాద సమయంలో కూడా ఇలా ప్రవర్తించడం సరైందా అనే ప్రశ్నలు వినిపించాయి. అదే సమయంలో మరికొందరు దీన్ని సరదాగా తీసుకొని మీమ్స్ కూడా చేశారు. ఇంకో వివాదాస్పద అంశం ఏమిటంటే అక్కడి గందరగోళాన్ని చూసి కొందరు మీడియా ప్రతినిధులు బిగ్గరగా నవ్వటం, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న నాయకులను చూసి నవ్వటం చాలా మందికి ఆగ్రహాన్ని కలిగించింది. ఇది మీడియా బాధ్యతలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రమాద సమయంలో ప్రొఫెషనల్ గా వ్యవహరించాల్సిన వారు ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అన్నది ప్రశ్నగా మారింది. చుట్టూ గందరగోళం నెలకొన్న ఒక పెద్దాయన మాత్రం ప్రశాంతంగా కూర్చొని మద్యం సేవిస్తూ తిండి తింటూ కనిపించారు. ఆ పరిస్థితుల్లో కూడా అతని నిశ్చింత ప్రవర్తన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా కూల్గా ఉండగలరా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ మొత్తం ఘటన చూస్తే ఒకే సంఘటనలో ఎన్నో విభిన్న కోణాలు కనిపిస్తాయి. ఒకవైపు రాజకీయ వ్యాఖ్యలు ఎలా అనుకోని అర్థం తీసుకుంటాయో తెలుస్తుంది. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రవర్తన ఎంత భిన్నంగా ఉంటుందో కూడా స్పష్టమవుతోంది. కొందరు భయంతో పరుగులు తీస్తుంటే మరికొందరు దాన్ని సరదాగా తీసుకుంటారు. ఇంకొందరు పూర్తిగా ప్రశాంతంగా ఉంటారు. మొత్తానికి హిల్టన్ హోటల్లో జరిగిన ఈ కాల్పుల ఘటన కేవలం భద్రతాపరమైన అంశమే కాకుండా మీడియా ప్రవర్తన, రాజకీయ వ్యాఖ్యల ప్రభావం, సామాజిక ప్రతిస్పందన కలిసి ఒక పెద్ద చర్చగా మారింది. ఈ సంఘటన తర్వాత భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రజావేదికలపై మాట్లాడే నాయకులు, ప్రతినిధులు తమ మాటల ప్రభావాన్ని కూడా మరింత జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.